వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ బంగాళదుంప కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక అరకిలో వంకాయలు 3 బంగాళదుంపలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను, బాండీ పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ పోసుకుందాం, అంటే ఒక 3 స్పూన్ల ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ముందుగానే మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 4 పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకున్నాను, అవి వేసేద్దాం. ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న 2 ఆలులు వేసేద్దాం. ముందుగానే వంకాయలు కట్ చేసుకుని ఇలా కొంచెం సాల్ట్ వాటర్లో వేసాను. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు నల్లగా మారవు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూరలో వేసేద్దాం. రెండు చిన్న సైజు టమాటో ముక్కలు తీసుకున్నాను, వీటిని ముక్కలుగా కట్ చేద్దాం. ఇప్పుడు టమాటో వేసేద్దాం. వేసేసి కొంచెం సాల్ట్ వేద్దాం. కూరకి సరిపడా తగినంత సాల్ట్ వేసుకుందాం. కలుపుకుని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది బంగాళదుంప వంకాయ. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారం నేను ఈ స్పూన్తో వేస్తున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. మీకు ఈజీ రెసిపీస్ ఇవి. డైలీ నేను ఇంట్లో కుక్ చేసే వీడియోసే మీకు పెడుతున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేద్దాం మూత పెట్టి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్గా కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, యాలకులు, ధనియాలు కలిపి పౌడర్ చేసుకున్నాను ఇంట్లో. అదో 1/2 టీ స్పూన్ వేద్దాం. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుదాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఆలు కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఆలు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.